వాసుదేవరెడ్డి గారు, మీరు ఎగ్జిట్ పోల్స్ ఏమైనా చూసారా? ఒకటి రెండు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఏమనిపిస్తుందా? వాటికి మీ ఆలోచనలకు ఏమన్నా భిన్నంగా ఉన్నాయా? ఒకదానికొకటి పొంతం లేకుండా. ముందుగా ఈశ్వర్ గారు, ప్యానల్లో ఉన్న ప్యానలిస్టులకు అదేవిధంగా మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలండి. నేను ఎగ్జిట్ పోల్ చూడలేదండి. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారి తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ గారు మాపై దాడి చేస్తే ఇప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినాం. ఇప్పుడు నేను అక్కంచెల్లే హడావుడిగా వస్తూ ఉన్నాను, టైం ఇచ్చాను కాబట్టి. కాబట్టి ఎగ్జిట్ పోల్ చూడలేదు. కానీ ఇవాళ ఒకసారి మనం ఈ యొక్క ఎన్నికలు జరిగిన తీరును కనుక మనం గమనిస్తే, జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగిన తీరును ఎట్లా ఉన్నది అంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి భయపడిపోతామని అంటే ఓడిపోతున్నామనే భయంతో ఎక్కడికక్కడ ప్రతి బూత్లో రిగ్గింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి దాడులు నిర్వహించింది ఈశ్వర్ గారు. మీరు నమ్మరు, నేను సాక్ష్యం దానికి నేనే. ఇవాళ నేను ఒక చిన్న 10 సెకండ్స్ వీడియో చూపిస్తాను. నేను శ్రీశైలం యాదవ్ను మనం ఎలక్షన్ ముందు ఎలక్షన్ కమిషన్ బైండ్ ఓవర్ చేసింది, వీరి తండ్రి నవీన్ యాదవ్ తండ్రిని. సో బైండ్ ఓవర్ చేస్తే ఆయన రౌడీ షీటర్, 100% రౌడీ షీటర్, పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నది. నేను ఇప్పుడు ఆయన చేసిన దాడి ఒక్కసారి చూపిస్తాను మీకు, ఏ విధంగా ఒక్కటిసారి చూడండి ప్లీజ్. మా అభ్యర్థులను దగ్గరగా పెట్టుకోండి. శ్రీశైలం యాదవ్ ఏ విధంగా కొడుతుండో చూడండి. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాం. మా రామ్మోహన్ గారు చూడాలి. మా పార్టీ కార్యకర్తను కొట్టేది జూమ్ చేయండి. మా పార్టీ కార్యకర్త మీకు కొట్టేది జూమ్ చేయాలి కదా. కొట్టేది నేను ఒక్కటి సామగారు ఒక్కటి ఇగో నేను ఒక్కసారి బీజేపీ హెల్ప్ చేసింది. అయినా ఏం చేస్తారు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు? అయితే కొట్టినాము అయిపోయిందట అంటారు లాస్ట్కి. అంటే నేనేమంటున్నా అడిగి మళ్ళీ ఒకసారి చూస్తే, ఎందుకంటే మా మిత్రుడు నమ్మడు, మా మిత్రుడు నమ్మడు. నేను జస్ట్ 10 సెకండ్స్ ఉన్నాయి. కాదు, ఓకే, గొడవ జరుగుతుంది. శ్రీశైలం యాదవ్ కొట్టిండండి. మీకు వీడియో పంపిస్తే ప్లే చేయండి, వీడియో పంపిస్తే ప్లే చేయండి. అంటే నేను ఏమంటున్నాను అంటే ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసిండ్రు. ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్స్ లో సరే కాంగ్రెస్ గెలుస్తుంది అనేది నేను ఇంతవరకు ఇన్న విషయాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఏదో 2-3% ముందు వరుసలో ఉన్నట్టు అనిపిస్తుంది. సరే అదే దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము. 41 మీకు మినిమం ఉంది, 44.5 మాక్సిమం కనిపిస్తుంది పర్సెంటేజ్ సార్. కాంగ్రెస్ పార్టీకి 46 మినిమం, మాక్సిమం 48% ఉంది సార్. అదే నేనేమంటున్నా అంటే దాన్నే ప్రామాణిక తీసుకోలేము మనకి, ఎందుకంటే 14వ తారీఖు నాడు కౌంటింగ్ ఉంది కాబట్టి తేలిపోతుంది. కానీ నేనేమంటున్నానంటే ఈ యొక్క ఎలక్షన్ లెక్క చేయలేదు ఈశ్వర్ గారు. ఇది మొత్తం కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఈ యొక్క ప్రభుత్వ ముఖ్యమంత్రి మొత్తం 14 మంది మంత్రులను ఆడబెట్టి భయభ్రాంతుల గురించి ఇవాళ ఎలక్షన్ నడుస్తూ ఉంటే కూడా ఒక డిప్యూటీ సీఎం కూడా మొత్తం డివిజన్లలో బూత్లలో ఎట్లా తిరుగుతాడండి ఒక మంత్రిగా ఉండి. మా అభ్యర్థి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించింది. ఒక అభ్యర్థిగా ఇవాళ ప్రెస్ మీట్ మీద మాట్లాడింది. ఎక్కడికక్కడ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు డబ్బులు వంచిండ్రండి. ఒక్కొక్క ఓటుకు 6,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చారు. వీరు స్వయంగా 6,000 నుంచి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఎందుకు అంటే ఈశ్వర్ గారు ఈ ఎన్నిక ఓడిపోతే ముఖ్యమంత్రి సీటు కదలిక తప్పదు, ముఖ్యమంత్రి సీటు పోతుంది డెఫినెట్ గా. ఈ యొక్క ఉప ఎన్నికతోటి రేవంత్ రెడ్డి సీటుకు గండ ఉన్నది కాబట్టే ఇది ఒక నవీన్ యాదవ్ ఎన్నికగా చూడకుండా ఈ ఒక్క సీటు పోతే సీఎం గారి సీటే పోతుందని ఎంత టార్గెట్ ఎవరు పెట్టారు? వాళ్ళ కాంగ్రెస్ నాయకులే వాళ్ళ దాంట్లో ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి పనిచేస్తారు? ఏ ఎమ్మెల్యే వాళ్ళ కంట్రోల్ ఉన్నాడు, వాళ్ళు ఎందుకు వచ్చి పనిచేస్తారు? ఏ ఎమ్మెల్యే వాళ్ళ కంట్రోల్ ఉన్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నారు కదా మాకు ₹1 ఎత్తలేదు నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి, ఓన్లీ పెళ్లిళ్లకు పెరటలకు తిరుగుతున్నామని వాళ్ళ ఎమ్మెల్యే ఎల్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది కదా. ఒక్క ఎమ్మెల్యే కాదు, అందరి ఎమ్మెల్యేల అంతరంగికం అదే ఉంది. సో కాబట్టి ఈ ఎన్నిక ఓడిపోతే ఈయనకు వ్యతిరేకంగా వర్గాలు ఏవైతున్నాయో ఢిల్లీలో కూర్చొని ఈ యొక్క ముఖ్యమంత్రి ఉండడం వల్ల రాను మన ప్రతిష్ట దిగజారిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ముఖ్యమంత్రి సీటు మార్చాలనే ఒక ఒత్తిడి తీసుకొస్తారు, నా పని కథమైపోతుందని చెప్పి ప్రెస్టేజ్కి తీసుకొని దాదాపుగా 400 కోట్లు ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిండ్రండి. 400 కోట్లు. మేము అనేక సందర్భాలలో మా పార్టీ నాయకత్వం 6,000, 10,000, 400 కోట్లు ఏంటిది ఏంటండి? 4 లక్షల ఓట్లకు అసలు ఓటును చూడకుండానే ఎక్కడికక్కడ తిరిగిన ఈశ్వర్ గారు తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాడు. నేనేదో ఫేక్ చెప్తలేను. నేను ఇంకొకటి ఇలా యూసుఫ్గూడలోని ఇంతకుముందు అక్కడికి పోయినా యూసుఫ్గూడలోని అమరావతి స్కూల్లోని పోలింగ్ స్టేషన్లో 7 బూతులు ఉన్నాయి. 235 నుంచి 241 వరకు. అందులో 241 బూతులో
అడ్డంగా దొరకబెట్టినాం. ఏది దొంగ ఓటు వేస్తా అంటే మేము అంతకుముందు ఒకసారి ఆరోపణ చేసినాం. దాదాపుగా 20,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసిండ్రు, ఓటు చోరు జరిగింది అని చెప్పి మేము ఆరోపణ చేసినాం. ఆ ఆరోపణ నేడు నిజమైంది ఈశ్వర్ గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. నేను ఈ అట్టిగా ఫేక్గా చెప్తలేను ఈశ్వర్ గారు. మీరు నేను ఇది మా మిత్రుడు కూడా దీన్ని గమనించాలి. ఏదో ఆలోచిస్తాడు కావచ్చు కానీ ఇది నేను ఇవ దొంగ ఓటు వేసింది. ఇవాళ లొల్లైంది. ఇది దొంగ ఓటు. ఇది ఒక్కటి కాదండి. నేను ప్రింట్ తీసుకొస్తా ఉన్నట్టు టైం దొరకలేదు. ఈ దొంగ ఓట్లు వేసిన దొరకబట్టినాం. దొంగ ఓట్లు వేసిన వాళ్ళని దొరకబట్టినాం. 1 2 3 గుంజుకున్నామండి. అక్కడ మా ఏజెంట్ గుంజుకున్నాడు. దొంగ ఓటు ఎట్లా అంటున్నానంటే నేను దొంగ ఓట్లు ఎట్లా అంటానంటే ఇప్పుడు పేరు కరెక్టే ఉన్నది, ఫోటో కరెక్టే ఉన్నది, వేసడానికి వచ్చిన వ్యక్తి సేమ్ కాదు. ఓకే, ఈ ఫోటో ఉంది కదా, మీ ఏజెంట్ పట్టుకున్నారా ఈశ్వర్ గారు? పోలింగ్ బూత్ లో మీ ఏజెంట్ యూసుఫ్ కూడలోని అమరావతి స్కూల్లో, ఒక్క అమరావతి స్కూల్లో కాదు, చాలా పోలింగ్ బూత్లలో గవర్నమెంట్ హై స్కూల్లో పోలింగ్ బూత్ ఉంది యూసుఫ్ కూడా డివిజన్ లో. అంటే అండి ఈశ్వర్ గారు అక్కడ మైమూద్ ఫంక్షన్ హాల్ అని ఉన్నదండి. మైమూద్ ఫంక్షన్ హాల్ లో 1000 మందిని పెట్టింది దొంగోట్లు వేయడానికి. 4 గంటల నుంచి వెళ్ళి 6 గంటల వరకు దొంగోట్లు వేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారని మాకు తెలియంగానే మేమంతా కూడా మా నాయకుల మీద, మా అక్కడ ఉన్న ఏజెంట్ల మీద దాడి జరుగుతుందని చెప్పి మేము అక్కడికి వేరే వాళ్ళకి మద్దతుగా పోతే మమ్మల్ని పోలీసులు తరిమిండ్రు. ప్లస్ మీరు ఒక్కసారి పోలీసు వ్యవస్థ రండి, ఆ యొక్క మైమూద్ ఫంక్షన్ హాల్, సవేర ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లను చేయడానికి రెడీ. కాంగ్రెస్ పార్టీకి ఇంత పర్సెంటేజ్ డెఫినెట్లీ. ఇప్పుడు నేనేమంటున్నానంటే దొంగ ఓట్లతోటి గెలవడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు అనేక డబ్బులతోటి ఓట్లను కొనడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడికక్కడ మనం నిన్న మొన్న సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా. సో కాబట్టి ఇప్పుడు వారు గెలుస్తారని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది కాన్ఫిడెంట్ గా ఉన్నారు కదా. డెఫినెట్ గా మేము గెలుస్తామని కాన్ఫిడెంట్ ఉన్నది. మా అభ్యర్థి 5,000 నుంచి వెళ్ళి 6,000 మెజార్టీతో గెలవబోతున్నది మాగంటి సునీత గారు. గతంలో మీరు వీళ్ళు ఏం చేసినని ఓటేయాలండి, ఏం చేసింది లేకనే, చెప్పింది చెప్పుకోవడానికి లేకనే ఓట్లను డబ్బులతో కొన్నారు, భయభ్రాంతులకు గురి చేసి. ప్లీజ్ ఒకటే అండి, వాసుదేవ్ రెడ్డి అన్న నియోజకవర్గం ఏది? వాసుదేవ్ రెడ్డి అన్నకు ఓటేడు ఉంది. ఇవన్నీ లైవ్ లో ఉన్నాడు అని అంటుండు. ఆడేం పని మీకు? అవుట్ సైడర్స్ ఓడిడా, నువ్వు ఒక అవుట్ సైడర్, లైవ్ విట్నెస్ టీవీలో ఛానల్ ఇప్పుడు కూర్చొని చెప్తున్నావు. నువ్వు ఒక అవుట్ సైడర్స్ కి బూత్ లో కాడ ఏం పని మీకు? వచ్చి లోకల్ అడ్డుకోకపోతే మీకేమన్నా ఆర్థిక అది ఇస్తారా? ఎన్నికల కూడా లాస్ట్ 48 గంటలప్పుడు ఎవరు ఉండొద్దు అన్నారు. లాస్ట్ 48 గంటలకు ఎవరు ఉండొద్దు అన్నారు. అందరూ వెళ్ళిపోయినరు. ఎవరైతే ఎవరో మా దాంట్లో వచ్చిండ్రు, మిమ్మల్ని చూసినాకనే ఎవరెవరు రాగిడి లక్ష్మారెడ్డి, కౌశిక్ రెడ్డి, వద్దిరాజు, ఎవరు కొప్పుల ఈశ్వరు, ఆర్ఎస్ ప్రవీణ్, పెద్ద సుదర్శన్ రెడ్డి, ఒక్కొక్క డివిజన్ల కాడ బూత్ల కాడ ఏం పని ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆపిరు వాళ్ళని, మీకు బూత్ల కాడ ఏం పని అని చెప్పి. బయట వాళ్ళ కాడ ఏం పని? మీరు పొద్దున మీరు చెప్పిన నీతే ఇది. మీరు లైవ్ లో నేను మిమ్మల్ని అంటున్నా, నీకు ఇప్పుడు నేనున్నా, నేను పోలేదే గారు వాళ్ళ మంత్రుల స్థాయి వ్యక్తులు ఉన్నప్పుడు ఎలా ఉంటారు వాళ్ళైనా? ఆగండి, వాళ్ళు చెప్తున్నది ఆగండి. వారు ఏం చెప్తున్నారు? ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయి వ్యక్తులు ఉన్నారన్నారు. వాళ్ళంతా సామాన్య కార్యకర్తలు లాంటి వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యేలు, ఎవరు మంత్రుల స్థాయి? ఇప్పుడు సుధీర్ రెడ్డి ఎల్బినార్ ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే కదా? ఎమ్మెల్యే స్థాయి ఎమ్మెల్యే ఉన్నదానే కదా. మాజీ మంత్రి ఉన్నదానే కదా. ఈరోజు కొప్పులు ఈశ్వరు, పెద్ద సుదర్శన్ రాజ్యసభ ఎంపీ, ఆయన ఎందుకున్నాడు? నేను ఒకటే అంటున్నా, పాపం బీఆర్ఎస్ పరిస్థితి ఎంత ఘోరం అయిపోయిందంటే సోషల్ మీడియాలో కాదు నిన్న సోషల్ మీడియాలో మరి మీ లెక్కనే ఒక ఛానల్ పెద్ద మనిషి, ఆయన కాంగ్రెస్ పార్టీలో గెలవబోతుంది ఇన్ని ఓట్ల మెజార్టీ, ఆ వీడియోలు ఎడిట్ చేసి కాంగ్రెస్ పేరు తీసి బీఆర్ఎస్ ని పెట్టుకుంటే ఇంతకు మించిన దరిద్రం ఇంకోటి ఏమన్నా? రైట్ ఇంద్రనీల్ గారు, ఏంటి బీజేపీ పైసలు ఇవ్వాలి? నేను ఇంకోటి చెప్తున్నా, రౌడీజం మధ్యలో చెరువు అన్నట్టు ఈశ్వర్ గారు, వీరికి గెలవడం చేత కాదు కాబట్టి అడ్డదారులు దొక్కిండ్రు, ఓటమికి సాకులు ఎత్తుకుంటారు. ముఖ్యమంత్రి స్థాయిలో 7 మీటింగ్లు పెడతారా అండి చిన్న నియోజకవర్గానికి?
ఒక 7 మీటింగ్లలో అడ్రస్ చేసిందంటేనే బరాబర్ చేస్తాడు. అది రాజకీయ వ్యవస్థలో భాగం. ఏడు కాకపోతే నీ 70 అపోజిషన్ వెళ్తాయి. నేతలకు తిని పంచలేదు అదే ఫామ్ హౌస్ వాళ్ళ మేము. మంత్రులంతా పనిచేస్తలేరు అని భయభ్రాంతులకు గురై రేపు Right. నన్ను సీట్లకి వెళ్ళి Right. దించుతారని మీరు మాట్లాడే మాటలకి ఈ సింకు విధంగా కాదు. అడ్డదారులు తొక్కి- Right, right, right. అడ్డదారులు మీరు తొక్కి ముందు గెలవడానికి మాట్లాడిన దానికి ప్రయత్నం ఇప్పుడు చేశారు. మాట్లాడిన సింకు అయినా నాకు వీళ్ళు గెలవరు, అయినా వీళ్ళు గెలవరు. Right. మీరు ఎగ్జిట్ ఇంద్రనీల్ పోల్స్ గారు, please. కంట్రోల్ పెట్టుకొని Please. చెప్పవచ్చు కానీ Right, sir, right. కానీ ఎన్నికల రిజల్ట్ మాత్రం గులాబీ జెండా ఎగరం ఖాయం జూబ్లీహిల్స్ లో. అది Right. రేపు 14 మంచిదే తారీఖు కదా. చూస్తాం మనం. ప్లీజ్ ఇంద్రనీల్ గారు. సార్ బీజేపీకి అంత తక్కువ పర్సంటేజ్ ఎందుకు వచ్చింది అనేది ప్రధానంగా మాట్లాడుకుంటే మీరు కానీ చూసుకుంటే బీజేపీతో టీడీపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉండి కేంద్ర ప్రభుత్వంలో కూడా మంత్రిత్వ శాఖలు కూడా తీసుకొని ఉండి టీడీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు ప్రచారం చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీజేపీకి గెలవాలన్న ఉద్దేశం కానీ ఈ పోటీలో గట్టిగా నుంచోవాలన్న ఉద్దేశం కానీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కూడా ఎలాంటి టీడీపీ జనసేన ఎందుకు రాలేదనుకుంటా? టీడీపీ వాళ్ళు ఏమని చెప్పారు చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? బీజేపీ వాళ్ళు అడిగితే మేము వచ్చి ప్రచారం చేస్తాము, అప్పటిదాకా టీడీపీ అయితే పోటీ చేయట్లేదు జూబ్లీ ఎలక్షన్లో, ఎవరి మద్దతు వాళ్ళు తెలుపుకోవచ్చు అని కేటగిరీ సంకేతం ఇచ్చారు. అలాగే జనసేన తరపున కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి తన సినీ గ్లామర్తో ఉన్న ఒక రోజన్నా ప్రచారం చేశారా? చేయలేదు. అంటే వాళ్ళ దగ్గర వనరులు ఉండి కూడా లోకేష్ గారు ఫ్లైట్ వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి చేశారు కదా, 2004 బీహార్లో చేశారు కదా. చేశారు. అదే నేను మరి ఇక్కడ ఎందుకు? ఇక్కడ అదే దగ్గర చెప్పబోతున్నా. దానికి రీజన్ ఉంది సార్, రీజన్ ఉంది దానికి. 2014 ఎలక్షన్ బైఫర్గేషన్ అయిన తర్వాత జూబ్లీ గెలిచింది ఎవరు? టీడీపీ. మాగంటి గోపీనాథ్ గారు గెలిచింది టీడీపీ పార్టీ నుంచి. అంటే ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉంది అనే సంకేతం మనకు క్లియర్ గా 2014 బైఫర్గేషన్ ద్వారా మనకు తెలిసింది. అలాంటి టీడీపీ కేంద్రంలో పొత్తులో ఉండి మంత్రి శాఖలు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేయలేదు అంటే వాళ్ళు గెలవాలని కోరుకోవాలా, వేరే వాళ్ళని గెలిపించాలని కోరుకున్నారు బీజేపీ వాళ్ళు ప్రధానంగా. ఎవరు వాళ్ళు? వీళ్ళిద్దరు ఒకటి బీఆర్ఎస్ అన్నవాలి, రెండు కాంగ్రెస్ అన్నవాలి. BRS అదందరూ తెలిసి కాదు నేను కంక్లూడ్ చేయండి దీన్ని. నేను ఈ రెండిట్లో ఎవరైనా కావచ్చు, వాళ్ళైతే గెలవాలనుకోవాలి ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి, రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ జెండాల కంటే తెలుగుదేశం జెండాలు ఎక్కువ ఎగిరినాయి అధికారంలోకి వచ్చినప్పుడు. 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వెంగళరావు నగర్ తీసుకుంటే బేషరతుగా టీడీపీ అభిమానులందరూ కూడా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. అది నేను ఆబ్వియస్లీ అభ్యర్థిని బట్టి అనుకున్నాను. ఎందుకంటే 2023 ఎలక్షన్లో సైతం మాగంటి గోపీనాథ్ గారు గెలిచిన సందర్భంలో కూడా వెంగళరావు నగర్ డివిజన్లో కాంగ్రెస్కే మెజారిటీ వచ్చింది. సో టీడీపీ కార్యకర్తలు కాంగ్రెస్తో సపోర్ట్ చేశారు వాళ్ళకి. అంటే ఈ రోజు గెలుపులో కూడా వాళ్ళకి ప్రధాన పాత్ర ఉంది. అయితే వీటన్నిటికీ ఒక హాట్ లైన్ కారణం. అంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పార్టీకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. వాళ్ళంతా ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యి ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో ఉండటానికి కారణమయ్యారు. కనుక అంటే ఆంధ్రప్రదేశ్లో గెలిచిన ఎంపీల మద్దతుతోనే బీజేపీ ఈరోజు అధికారంలో ఉంది. ఇదంతా కూడా ఒక అండర్స్టాండింగ్లో నడిచిన ఎలక్షన్. బీజేపీ గెలవాలని కోరుకోలేదు. వాళ్ళ మద్దతు బీఆర్ఎస్కి ఇచ్చారా కాంగ్రెస్కి ఇచ్చారా తెలియదు కానీ అభ్యర్థిని బట్టి ఒకటే లైన్ యాడ్ చేస్తా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ఫెరోషియస్గా కొట్లాడేటటువంటి బీజేపీ నేతలు తెలంగాణలో, సే ఫర్ ఎగ్జాంపుల్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాల్సిందే అని చెప్పి అంటాడు. ఆయన ఒక్కసారి కూడా పిలిపించి క్యాంపెయిన్ చేయలేదు. అండ్ ధర్మపురి అరవింద్ గారు ఒక నిమిషం, ధర్మపురి అరవింద్ గారు ఆయన కోడిపుంజ ఎగిరినట్టు ఎగురుతాడు. కల్వకుంట్ల కుటుంబం అన్న బీఆర్ఎస్ పార్టీ అని ఇంకోటి ఆయన కూడా పిలిపించి క్యాంపెయిన్ చేయలేదు. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మీద కొట్లాడేటటువంటి బీజేపీ నేతలని బీజేపీ కిషన్ రెడ్డి గారు తీసుకొచ్చి కొట్లాడిపియలేదు? ఎందుకంటే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కొట్లాడుకున్నారైనా మనం మద్దతు ఇస్తున్నాం కాబట్టి అనేటటువంటి ఈక్వేషన్. అంతకుమించి ఏం లేదు. మీరు సీరియస్ గా తీసుకోకపోవడానికి కిషోర్ గారు వాళ్ళు ఆత్మ బలిదానం చేసుకొని బీఆర్ఎస్ కి జీవం పోద్దాం అనుకున్నారు. రెండు వచ్చినాయి. సామరాహుల్ రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీ వాళ్ళ క్యాండిడేట్ కోసం సీరియస్ తీసుకోలేదు కానీ వీళ్ళ నాయకుడు బండి సంజయ్ గారు మాత్రం రేవంత్ రెడ్డి కోసం సీరియస్ గా ప్రచారం చేసిండు. పాపం ఆయన 2 ఏరియాలలో ప్రచారం చేయమని ఆదేశాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్కి. ఆ 2 ఏరియాస్ ఎక్కడెక్కడైతే ముస్లింస్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి పోయి ముస్లింలు రెచ్చగొట్టే విధంగా బీఆర్ఎస్ తులనాడే విధంగా మాట్లాడేది తప్ప నేనేమంటున్నా, అదే ఇప్పుడు ఏమంటున్నా, బీజేపీ కూడా కాంగ్రెస్ గెలుపు కోసమే ప్రయత్నం చేసింది, వారి గెలుపు కోసం ప్రయత్నం చేయలేదు. కిషోర్ గారు ఎవరు గెలవడానికి మేము క్యాంపెయిన్ చేశామండి? బీజేపీ గెలవడానికి క్యాంపెయిన్ చేశామండి.
మీరు గెలవడానికి క్యాంపెయిన్ చేసామనట్లేదు సార్, మీరు గెలవడానికి ప్రయత్నం చేయలేదు అంటున్నాం. ప్రయత్నం చేయలేదు గట్టిగా. ఎందుకు మీరు టీడీపీని కానీ ఎందుకు అంటున్నారు? ఇక్కడ 2014లో టీడీపీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. ఇక్కడ టీడీపీకి సార్, బలమైన ఇప్పుడు క్యాడర్ ఉంది. ఒక్క నిమిషం. మీతో పొత్తులో ఉన్నారు, జనసేన మీతో పొత్తులో ఉంది, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. మీరు గట్టిగా ప్రయత్నిస్తే 6% అయితే మాత్రం ఖచ్చితంగా ఉండేవాళ్ళు. మీకు ఒక్క విషయం, సింగిల్ డిజిట్ దగ్గర ఉండేవాళ్ళు కారు. సింపుల్. పోయినసారి మేము జనసేన కలిసి పోటీ చేసాము, గుర్తుందండి? మొన్న ఎలక్షన్స్లో జనసేన వారు పోటీ చేసిన దాంట్లోనో లేకపోతే బీజేపీకి జనసేన వారు మద్దతు ఇచ్చిన దాంట్లోనో ఎన్నో మీరు చెప్తున్న శాతాల కన్నా తక్కువ వచ్చినాయి అనేది మీకు కూడా తెలుసు కదా. అయిపోయింది. మీరు ఇప్పుడు అజంప్షన్స్ చేస్తున్నారు. మీరు ఇంకొకటి, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ టీడీపీ అలయన్స్లో ఉన్నాయి అండ్ జనసేన అలయన్స్లో ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్లోనే కాదండి, మొన్నటి ఎలక్షన్స్లో మాత్రము టీడీపీ ఏమైనా మేము మద్దతు అడిగామా, వారు ఇచ్చారా చెప్పండి? ఇవ్వలేదు. ఆ ఎలక్షన్స్ మేము గెలవద్దని అనుకున్నాము, ఈ ఎలక్షన్స్ గెలవద్దు అనుకున్నాము, ఎంపీ సీట్లు మేము గెలవద్దు అనుకున్నాము, ఎమ్మెల్సీ సీట్లు గెలవద్దు అనుకున్నాము. ఎందుకంటే వారిని అడగలేదు, వారు వచ్చి క్యాంపెయిన్ చేయలేదు. చేయబట్టి ఒక్క నిమిషం మేము ఎంపీ సీట్లే కానీ ఎమ్మెల్సీ సీట్లే కానీ మేము గెలిచినవి ఏది టీడీపీని తీసుకొచ్చి వారితో చంద్రబాబు నాయుడు గారితో క్యాంపెయిన్ చేయించి గెలిచామండి. క్యాంపెయిన్ చేయించామండి. ఒక్క నిమిషం గెలిపించామా అని అంటున్నా. సో ఇది బేసికల్లీ ఏంటంటే 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్తో పొత్తులో ఉండి ఇక్కడ ఒకసారి 2018 వరకు వీళ్ళతో పొత్తులో ఉన్న మాట వాస్తవం. చంద్రబాబు గారు వచ్చి తిరిగారు, వాళ్ళ రిజల్ట్స్ అనేది చూశారు. తర్వాత బీజేపీలోకి పొత్తులోకి వెళ్ళింది కేవలం 2023 తెలంగాణ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అండ్ లోక్సభ ఎలక్షన్లకు ముందెళ్ళారు. లోక్సభ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి హైదరాబాద్లో ప్రచారం చేశారు. రైట్. సో వాళ్ళ మద్దతు మేము తీసుకోలేదు. అసెంబ్లీలో ఒక్క నిమిషం వారు చాలా తెలివిగా మాట్లాడారు. వారు చాలా తెలివిగా మాట్లాడారు. ఒక్క మాట చెప్పండి. పార్లమెంట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్ చేశారన్నారు. పవన్ కళ్యాణ్ గారు సూర్యాపేట కూడా వచ్చారండి. ఏది అసెంబ్లీ ఎన్నికల్లో నేను చెప్పాను. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఒక నిమిషం ముందే ఏం చెప్పాను? అసెంబ్లీ ఎన్నికల నుంచి మాకు జనసేనతో ఉంది కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో టీడీపీ తోటి మేము లేం. మీరు ఏమంటున్నారంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ అలయన్స్ అని అంటున్నారు కదా. అంటే ఎలక్షన్స్ ముందు వరకు ఏదో మేము చాలా కన్వీనియంట్ కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక్క నిమిషం అండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మాత్రము ఒక్క నిమిషం ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వాటిలో మాత్రము టీడీపీ మద్దతుదారులు వీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్కి మాత్రమే పరిమితమై ఉన్నారా? అంటే ఇప్పుడు టీడీపీ వారు చెప్తే ఓటేసేవారు జూబ్లీ హిల్స్ కి మాత్రమే పరిమితమై ఉన్నారా? తెలంగాణాలో ఇంకెక్కడ లేరా? మరి మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గెలిచిన వాటిల్లో మేము అడగలేదండి. మేము ఎందుకంటే పార్టీ అలయన్స్ అనేది ఒక డిసైడ్ అయిపోయింది. దాన్ని బట్టి నేనేమంటున్నా అంటే ఈ ఎలక్షన్లు స్పష్టంగా కిషోర్ గారు ఎంత చెప్పుకున్నా, ఎంత దాన్ని కవర్ చేసుకున్నా, డెఫినెట్ గా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ లోపాయికారంగా చేసిందని నేను చెప్పడం కాదు. ఇప్పుడు సామగారు చెప్పినట్టు నిజామాబాద్ ఎంపీ గారే చెప్పారు సార్.